రాజకీయాల్లో సిద్ధాంతపరంగా కమ్యూనిస్టులు, బీజేపీ, లెఫ్ట్ రైట్ పార్టీలు ఈ రెండు పార్టీల్లోని వారు ఎప్పుడూ ఉప్పు నిప్పుల్లా ఉంటారు. కానీ విచిత్రం ఏంటంటే కమ్యూనిస్టుల క్యాడర్ను బీజేపీ తమలో కలిపేసుకుంటోంది. త్రిపుర, పశ్చిమ బెంగాల్ తరువాత ఇప్పుడు కేరళలో బీజేపీ క్రమంగా పట్టు సాధిస్తోంది. కమ్యూనిస్టు క్యాడర్ ఓటు బ్యాంకు బీజేపీ వైపు మళ్లడం వెనుక ఆ పార్టీ ప్రదర్శిస్తున్న పక్కా రాజకీయ మాయాజాలం కారణమా? ఇంతకు ఇదెలా సాధ్యమవుతోంది? భారతదేశ రాజకీయాల్లో సిద్ధాంతపరంగా లెఫ్ట్ రైట్ పార్టీలో కమ్యూనిస్టులు, బీజేపీ ఈ రెండు పార్టీలో ఉన్నవారు ఉప్పు నిప్పులా ఉంటారు. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కమ్యూనిస్టుల క్యాడర్ను బీజేపీ తమలో కలిపేసుకుంటుంది. ఇంతకు ఇదెలా సాధ్యమవుతోంది అన్నది ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. సిద్ధాంతపరంగా రెండు విభిన్న పార్టీలు అయినప్పటికీ కమ్యూనిస్టు పార్టీకి చెందిన వారు బీజేపీ గూటికి చేరడం వెనుకున్న రహస్యం ఏంటనే దాని గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోటలుగా ఉన్న త్రిపుర, పశ్చిమ బెంగాల్లో బీజేపీ అనూహ్యంగా బలపడింది. ఇది ఇప్పుడు కేరళలో సైతం బీజేపీ అనూహ్యంగా బలపడడం వెనుక కారణాలు ఏంటనే దాని గురించి పెద్ద చర్చ జరుగుతోంది. సిద్ధాంతపరంగా కమ్యూనిస్టులు, బీజేపీలో భిన్న ధృవాల వంటివి అయినప్పటికీ కమ్యూనిస్టు క్యాడర్, ఓటు బ్యాంక్ బీజేపీ వైపు మళ్లడం వెనుక ఆ పార్టీ ప్రదర్శిస్తున్న పక్కా రాజకీయ మాయాజాలం ఉంది. వీటికి ఆయా రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులే కారణం. కమ్యూనిస్టుల ఓటు బ్యాంకు నిరుపేదలు. వారు పోరాటాలు చేస్తారు, కానీ ఆ ఫలితాలు వస్తాయో రావో కూడా వారికి తెలియదు. కానీ మోదీ ఆ పోరాటాలు లేకుండానే వారికి కావాల్సినవి సమకూరుస్తున్నారు. అట్టడుగు వర్గాల సంక్షేమం అనే నినాదాలను బీజేపీ తనదైన శైలిలో అందిపుచ్చుకుంది. ప్రధాని మోదీ నాయకత్వంలో అమలు చేస్తున్న ఉచిత బియ్యం, గ్యాస్ కనెక్షన్లు, పక్కా ఇళ్లు వంటి పథకాలు కమ్యూనిస్టుల సంప్రదాయ ఓటు బ్యాంక్ అయిన పేదలు, కార్మికులను ఎక్కువగా ఆకర్షించాయి. దీనిపై సాంస్కృతిక జాతీయవాదం తోడవడంతో అంతర్జాతీయవాదం కంటే దేశభక్తి, భద్రత వైపు ప్రజలు మొగ్గు చూపారు. సిద్ధాంతాల కంటే దైనందిన జీవితంలో స్పష్టమైన మార్పును చూపడం ద్వారా బీజేపీ కమ్యూనిస్టుల పునాదులను కదిలించగలిగింది. పశ్చిమ బెంగాల్, త్రిపురల్లో కమ్యూనిస్టుల పతనం తర్వాత క్షేత్రస్థాయిలో ఉన్న క్యాడర్కు రక్షణ కరువైంది. ముఖ్యంగా బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ దూకుడును తట్టుకోవడానికి సిపిఎం బలహీనపడిన వేళ తమను తాము కాపాడుకోవడానికి కమ్యూనిస్టు కార్యకర్తలు శక్తివంతమైన ప్రత్యామ్నాయంగా ఉన్న బీజేపీని ఆశ్రయించారు. ముందు ప్రాణం, తర్వాతే సిద్ధాంతం అనే రీతిలో లెఫ్ట్ నుంచి రైటుకు వలసలు సాగాయి. గతంలో ఎర్ర జెండా పట్టుకున్న వారే ఇప్పుడు కాషాయ జెండాను భుజానికెత్తుకోవడం వెనుక ఉన్న ప్రధాన కారణం అధికార పక్షం నుంచి ఎదురయ్యే దాడులను తట్టుకోగల ఏకైక శక్తి బీజేపీ అని వారు నమ్మడమే. ఇక కేరళలో ఇప్పటికీ సిపిఎం, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోరు సాగుతున్నప్పటికీ బీజేపీ ఓటు శాతం నిలకడగా పెరుగుతోంది. శబరిమల వంటి భావోద్వేగ అంశాలు, స్థానిక హిందూ ధర్మరక్షణ నినాదాలతో కమ్యూనిస్టు అనుకూల హిందూ ఓటర్లను తన వైపు తిప్పుకోవడంలో బీజేపీ సఫలమవుతోంది. త్రిపురలో 25 ఏళ్ల కమ్యూనిస్టుల పాలనను కూల్చిన వ్యూహాన్ని కేరళలో కూడా అమలు చేస్తూ మూడవ ప్రత్యామ్నాయం నుండి ప్రధాన ప్రత్యర్థిగా ఎదిగేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. సామాజిక వర్గాల వారీగా ఓట్లను చీల్చడం ద్వారా కమ్యూనిస్టు పట్టును సడలించడం బీజేపీ వ్యూహంలో భాగం. బీజేపీ ఎదుగుదల వెనుక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ క్షేత్రస్థాయి పనితీరు కీలక పాత్ర పోషిస్తోంది. కమ్యూనిస్టుల మాదిరిగానే బీజేపీ కూడా బలమైన కేడర్ బేస్డ్ పార్టీ. కమ్యూనిస్టు పార్టీలు గ్రామాల్లో ఏ విధంగా పట్టు సాధించాయో అదే రీతిలో ఆర్ఎస్ఎస్ శాఖలు గ్రామీణ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాల ద్వారా చొచ్చుకుపోతున్నాయి. కమ్యూనిస్టు నేతలు ప్రజలకు దూరమైన చోట ఈ శూన్యాన్ని బీజేపీ భర్తీ చేస్తుంది. త్రిపురలో 25 ఏళ్ల పాలనను ఒక్కసారిగా కూల్చడం వెనుక ఈ పక్కా ప్రణాళికే ఉంది. అదే పందాలో కమ్యూనిస్టుల్ని బలహీనం చేసి బీజేపీ క్రమంగా బలపడుతోంది. కేరళలో 2024 లోక్సభ ఎన్నికల్లో త్రిశూర్ స్థానాన్ని గెలవడంతో పాటు తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ 50 సీట్లు సాధించి మేయర్ పీఠానికి చేరువవ్వడం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద మార్పుగా కనిపిస్తోంది. 2019లో 15.6% ఉన్న బీజేపీ ఓటు శాతం 2024 నాటికి దాదాపు 19.2% పెరిగింది. ముఖ్యంగా ఉత్తర కేరళలోని కమ్యూనిస్టుల కంచుకోటలైన ధర్మడం, అట్టింగల్ వంటి ప్రాంతాల్లో బీజేపీ ఓట్లు రెట్టింపయ్యాయి. బెంగాల్, త్రిపురల్లో జరిగినట్లే క్షేత్రస్థాయిలో ఉన్న కమ్యూనిస్టు కార్యకర్తలు సామాన్య ఓటర్లో బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఎల్డీఎఫ్ ప్రభుత్వ వ్యతిరేకత, యువతలో మారుతున్న రాజకీయ ప్రాధాన్యతలు. ఈళవ సామాజిక వర్గాన్ని ఆకర్షించేందుకు శివగిరి మఠం వంటి ఆధ్యాత్మిక కేంద్రాలతో బీజేపీ సంబంధాలు బలపరుచుకుంటోంది.
అలాగే గతంలో కాంగ్రెస్ వైపున్న నాయర్, క్రైస్తవ ఓటర్లు కూడా కొంతమేర బీజేపీ వైపు మళ్లుతున్నారు. కేరళలో దశాబ్దాలుగా ఉన్న ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ద్వైపాక్షిక పోరుకు ఇప్పుడు బీజేపీ మూడవ బలమైన శక్తిగా ఎదిగి రాష్ట్ర రాజకీయాలను త్రిముఖ పోటీగా మార్చింది. బీజేపీ ఇదే దూకుడును కొనసాగిస్తే త్వరలో కేరళలో కూడా పాగా వేయడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమ బెంగాల్, త్రిపురలలో జరిగినట్టే క్షేత్రస్థాయిలో ఉన్న కమ్యూనిస్టు కార్యకర్తలు, సామాన్య ఓటర్లు కేరళలో బీజేపీ వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. దీనికి ప్రధాన కారణం ఎల్డీఎఫ్ ప్రభుత్వ వ్యతిరేకత, యువతలో మారుతున్న రాజకీయ ప్రాధాన్యతలు అని తెలుస్తోంది. ఇక కేరళలో దశాబ్దాలుగా ఉన్న ద్విముఖ పోటీని బీజేపీ త్రిముఖ పోటీగా మార్చేసిందంటే ఆ పార్టీ ఏ స్థాయిలో బలపడుతుందో స్పష్టమవుతోంది.